తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్కు ఇన్ఛార్జిగా ఉన్నాడు. అట్లాగే సింగరేణి కోల్ బెల్ట్ కమిటీకి కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది మందమర్రి గ్రామం. ఇతని తండ్రి రామారావు సింగరేణి కాలనీస్లో పనిచేసేవాడు. 1990లో హేమదుర్గను పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ చెందినటువంటి ఆమె. తర్వాత ఆమె కూడా కొన్నాళ్ళ పాటు యూజీ అయింది భర్త ప్రభావం వలన 2005 ఆ టైంలో. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత 6-7 మంత్స్ పనిచేసిన తర్వాత రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడే 1983లో బండి ప్రకాష్ కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మందమర్రిలో క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పుడు ఈ పార్టీ పట్ల సిపిఐ మావోయిస్ట్ పార్టీ ముఖ్యంగా రాడికల్ యూత్ లీగ్ పట్ల ఆకర్షితుడైపోయాడు. అవి అప్పుడు స్టడీస్ని ఆపేసుకొని రాడికల్ యూత్ లీగ్లో జాయిన్ అయిపోయాడు. తర్వాత 84లో పుల్లూరు ప్రసాదరావు ఇలియాస్ చంద్రన్న నాయకత్వం వహించినటువంటి కమాండర్గా ఉన్నటువంటి సిర్పూర్ ఆర్మర్ దళంలో సిర్పూర్ సాయుధ దళంలో చేరిండు 1984లో. తర్వాత 1984లో ఒక విటి అబ్రహాం అనే ఒక సిపిఐ నాయకుని హత్యలో ఇతను పాల్గొన్నాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిండ్రు. వరంగల్ సబ్ జైల్లో కొన్నాళ్ళు గడిపిండు. తర్వాత నల్లా ఆదిరెడ్డి ఎలియాస్ శ్యామ్, మొహమ్మద్ హుస్సేన్, ముంజల రత్నయ్య గౌడ్ వీళ్ళతో పాటుగా అప్పుడు ఆదిలాబాద్ జైలు బ్రేక్ ఒకటి జరిగింది. ఆదిలాబాద్ జైలు గోడలను తప్పించుకున్నారు. అక్కడి నుంచి జైలు నుంచి గోడలను కూలగొట్టి అప్పుడు తను కూడా వాళ్ళ వెంబడి తప్పించుకున్నాడు. తర్వాత 88లో అది. తర్వాత మళ్ళీ మంగిదలంలో జాయిన్ అయిపోయాడు 89లో. కొన్నాళ్ళ పాటు పార్టీని వదిలి హైదరాబాద్లో మేసన్ పని చేసిండు. మళ్ళీ 1992లో ఆ పాత అబ్రహాం కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యిండు 1992లో. తర్వాత కన్విక్షన్ అయింది, జైలు జీవితం గడిపిండు ఒక 12 ఏళ్ల పాటు. తర్వాత 15th ఆగస్టు 2004 నాడు ప్రభుత్వం మెర్సీ గ్రౌండ్స్ పైన ఖైదీలను జైలు నుంచి విడుదల చేసినప్పుడు దాంతో పాటుగా ఆయన కూడా విడుదలయ్యిండు. విడుదలయ్యి మళ్ళీ పార్టీతో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. 2004 సంవత్సరంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఆయన చర్చల నిర్వహణ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత 2005లో ఈ చర్చలు విఫలమైన తర్వాత ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటూ వచ్చిండు. 2008-2011 మధ్యన మళ్ళీ చర్లా శబరి ఏరియాకి వచ్చిండు, మన ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చిండు, పనిచేసిండు పార్టీలో. తర్వాత 2012లో స్టేట్ కమిటీ మెంబర్గా అతనికి పదోన్నతి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండు. మావోయిస్టు జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు. తర్వాత 2015లో అతని కొంచెం అనారోగ్య కారణాల వలన సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజా విముక్తి పత్రికకు ఎడిటర్గా నియమించారు. 2015 నుంచి ఈనాటి వరకు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్కు ఇన్ఛార్జిగా ఉండుకుంటూ ప్రభాతన పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుండేవాడు బండి ప్రకాష్. ఇతను కూడా 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటకు రావడానికి. ఇది బేసికల్గా ఇందులో సిసిఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు. మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2
డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు.